దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్లో భారత్ విక్టరీ సాధించింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాను 117 పరుగులకు ఆల్అౌట్ చేసింది టీమిండియా. అనంతరం 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ సిరీస్లో 4వ మ్యాచ్ లక్నో స్టేడియంలో డిసెంబర్ 17న జరగనుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. మూల్య ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కానీ చాలా అద్భుతంగా రాణించిందని చెప్పాలి. అంటే రెండో టీ20కి సంబంధించి ఏదైతే ఒత్తిడి ఎదుర్కొందో ఆ ఒత్తిడిని మొత్తం కూడా భారత జట్టు జయించిందనే చెప్పాలి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం హర్షదీప్ సింగ్ కానీ, హర్షిత్ రాణా కానీ, లేదా కుల్దీప్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. అదేవిధంగా బ్యాటింగ్ లో కొంత అంటే శుభ్మన్ గిల్ కానీ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళిద్దరూ యథావిధిగా తడబడినప్పటికీ కూడా మిగిలిన బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ కానీ, తిలక్ వర్మ వీళ్ళు లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కాస్త దూకుడుగానే ఆడారు. ఇది భారత్ కు కలిసి వచ్చింది. ఇక అటు అంటే ఫీల్డింగ్ విషయంలో కూడా భారత్ చాలా జాగ్రత్తగా కనపడింది. ముఖ్యంగా బౌలర్లు రెండో మ్యాచ్ లో చేసినటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడతారు. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా కూడా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత్ బౌలర్ల ఆధిపత్యం కూడా కనిపించిందనే చెప్పాలి. దీని గురించి మీరు అదే రెండో మ్యాచ్ లో ఎక్కువగా ఎక్స్ట్రాలు ఇవ్వడం మనం ఇవన్నీ కూడా చూసాం. అంటే వైడ్స్ కానీ లేదంటే నో బాల్స్ విషయంలో కానీ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ మ్యాచ్ విషయానికి వచ్చే మాత్రం వాటిని ఎక్కడా కూడా లైన్ తప్పకుండా లైన్ అండ్ లెంగ్త్ తో అసలు అంటే ముఖ్యంగా మన బౌలర్ల ఎకానమీ రేట్ ఒక హర్షిత్ రాణా మాత్రం 8.5 ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 6 లోపే బౌలింగ్ చేయడం కూడా మనం చూసాం. ఒకసారి అసలు మన బౌలింగ్ స్టాట్స్ ఒకసారి చూస్తే హర్షదీప్ సింగ్ ఎకానమీ 3.2 ఉంది. హార్దిక్ పాండ్యా ఒకడు కొంత అంటే ఒక వికెట్ తీసినప్పుడు కూడా కొంత లాస్ట్ లో కొంత పరుగులు ఇచ్చాడు, అది కొంత మైనస్ అయింది. ఇక వరుణ్ చక్రవర్తి యథావిధిగా అదిరిపోయి బౌలింగ్ వేసాడు. 4 ఓవర్లు వేసి 2.8 ఎకానమీతో అతను 2 వికెట్లు తీయడం జరిగింది. ఇక శివన్ దూబే కూడా ఆఖరిలో కొంత పరుగులు ఇచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ అయితే తన బౌలింగ్ తో సూపర్ అనిపించాడు. మరొకసారి 2 ఓవర్లు వేసి 12 పరుగులు ఇచ్చి 6 ఎకానమీతో అతను బౌలింగ్ చేయడం జరిగింది. ఎలా అంటే పోయిన మ్యాచ్ లో హర్షదీప్ సింగ్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్ లో అతను 4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇవ్వడం అనేది నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఇవన్నీ కూడా భారత విజయానికి కారణాలు. రైట్, మరి ఇప్పుడు చూస్తే హార్దిక్ పాండ్యా కూడా మంచి స్కోరే తీశాడు ఈ మ్యాచ్ లో, చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. దీని గురించి ఏమంటారు? హార్దిక్ పాండ్యా కెరీర్ లో తన మైల్ రైన్ కూడా అందుకోవడం జరిగింది. ముఖ్యంగా 100 వికెట్ల మైల్ రైన్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించినటువంటి 3వ భారత బౌలర్. ముందు హర్షదీప్ సింగ్, తర్వాత జస్ప్రీత్ బుమ్రా, తర్వాత హార్దిక్ పాండ్యా. కాబట్టి అతను టీ20లో ఎప్పుడు కూడా అతను కీ ప్లేయర్ గానే చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో అతను బౌలింగ్ కూడా చాలా మెరుగ్గానే కనపడింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2 మ్యాచ్ల్లో కూడా అతను కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. రైట్, మరి ఇప్పుడు ఇటు హర్షదీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ వీళ్ళందరిది కూడా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ ఫిక్స్ అవుతుందంటారా? అంటే టీ20లో ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. అంటే లాస్ట్ మ్యాచ్ లో బుమ్రా ఫెయిల్ అయ్యాడు. కాబట్టి బుమ్రా అంతకు ముందు మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేసినప్పటికీ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అవడంతో తన పక్కన పెట్టారు. అయితే హర్షదీప్ సింగ్ విషయంలోనే జరగలేదు. కానీ కొంత శివన్ దూబే పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ మ్యాచ్ లో దాదాపుగా అంటే వీళ్ళని అక్షర్ పటేల్ ని వీళ్ళు కొంత పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ భవిష్యత్తులో మరి ఎలా ఉండబోతుంది కాంబినేషన్ అనేది చూడాలి. మరి ఇప్పుడు ఈ సిరీస్ ప్రదర్శన చూస్తే టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ఇంకా రెడీ అనే చెప్పొచ్చు అంటారా? అది ఇంకా చెప్పలేదు. ఇంకా 7 టీ20లు ఉన్నాయి వరల్డ్ కప్ కి ముందు. కాబట్టి 7 టీ20లో భారత్ ఎలా రాణిస్తుందో, ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు వైస్ కెప్టెన్ గా పదవించి జట్లకు తీసుకొచ్చినటువంటి శుభ్మన్ గిల్ ఎలా రాణిస్తారు ఏంటి అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎలాగైనా సరే కొంత మార్పులు అయితే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా భారత్ కూడా సన్నద్ధం కావాలి. ముఖ్యంగా ఈ బౌలింగ్ యూనిట్ తో పాటుగా బ్యాటింగ్ యూనిట్ కి సంబంధించి సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాల్సి ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కూడా చాలా బాగా ఆడే ప్లేయర్ కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకుంటే ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత్ బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. ఈ మ్యాచ్ లో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 1 వికెట్ తీసి టీ20ఐలో 100 వికెట్ల మార్కును పూర్తి చేసుకుని 100 సిక్సర్లు, 100 వికెట్లు తీసి తొలి భారత్ ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్తో కూడా మాత్రమే నిలకడగా ఆడి 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. డొనోవన్ ఫెరీరా కొంత సహకరించినా కూడా మిగిలిన 8 మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమైపోయారు.
భారత్ తరపున హర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో 2 వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికాను 20 ఓవర్లలో 117 పరుగులకి ఆల్అవుట్ చేశారు. ఇటు 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడి లేకుండా ధాటిగా ఆడారు. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని అందించాడు. తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ వచ్చేసి 28 బంతుల్లో 28 పరుగులు చేసి నిలకడగా ప్రదర్శించాడు. లక్ష్యం వైపు దూసుకుపోతున్న భారత్కు 12వ ఓవర్లో శుభ్మన్ గిల్ అవుట్ అవ్వడం ద్వారా 2వ వికెట్ అయితే పడింది. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కి వచ్చాడు. భారత జట్టు 14 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను దాటింది. అప్పటికి గెలుపుకు కేవలం 17 పరుగులు మాత్రమే అవసరం ఉండింది. అయితే 15వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ వరుసగా 2 ఫోర్లు కొట్టిన తర్వాత భారీ షాట్ ఆడబోయి బ్యాట్స్మెన్కి అయితే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడని చెప్పాలి. అనంతరం క్రీజ్లోకి వచ్చిన శివం డూబే ఇక తిలక్ వర్మతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. శివం డూబే బ్యాట్స్మెన్ వేసిన బౌలింగ్లో ఒక 6 మరియు ఒక 4 కొట్టి భారత్కు 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అయితే అందించాడు. ఈ గెలుపుతో అయితే టీమిండియా సిరీస్లో ముందుంది.